అందరికీ నమస్కారం అండి. ఈరోజు నొలకజోడ గ్రామము, బహామిన మండలం, పూర్ణ వెంకట్రావు గారు ఏ గ్రేడు రైతు వరి ఫీల్డ్లో ఉన్నామండి. అయితే గత 2 సంవత్సరాలుగా మన పూర్ణ వెంకట్రావు గారు ప్రకృతి వ్యవసాయము C2C రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. అయితే ఇతను తన పొలాన్ని గట్టుని 5 అడుగుల వెడల్పు చేసుకొని ఈ గట్టు దగ్గర పూల మొక్కలు, అలాగే తీగజాతి బీన్స్, అలాగే సపోటా, అలాగే దానిమ్మ, కొబ్బరి, అలాగే ఈ తనకున్న 2 ఆవులకు గాను ఈ గట్టు పైన పచ్చగడ్డి కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే ఈ గట్ల మీద సీతాఫలము, జామ, అరటి, మునగ వేసుకున్నారండి. గట్ల మీద అరటి వల్ల 5,000 వరకు ఆదాయం వచ్చిందని ఈ పూర్ణ వెంకట్రావు గారు చెప్పడం జరిగిందండి. అలాగే గట్ల మీద జామ సుమారుగా 1000 రూపాయలు కాయలు అమ్మినట్లు చెప్పడం జరిగిందండి. అలాగే ఆ గట్టు మీద నేరేడు కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే తన గట్ల మీద రామఫలం చెట్టు కూడా వేసుకోవడం జరిగిందండి. మన వెంకట్రావు గారు తన పొలము వర్షాధార భూమి కారణంగా తన పొలముకి ఎడువు వైపు ఫారం పౌండ్ తీసుకొని అక్కడ చేపల పెంపకం కూడా చేయడం జరిగిందండి. ఈ ఫారం పౌండ్ గట్ల మీద సీమ మిరప వేసుకున్నారు, అలాగే బొప్పాయి వేసుకున్నారు, అలాగే కంది, బంతి, బెండ, చిక్కుడు కూడా వేసుకోవడం జరిగిందండి. వంగ కూడా వేసుకోవడం జరిగిందండి. తన ఏ గ్రేడు పొలము పైన 1 సెంటు స్థలము విడిచిపెట్టి అక్కడ కూరగాయ మొక్కలైన బెండ, చిక్కుడు, మిరప, అలాగే ఎర్ర పంటలు, బంతి, కొబ్బరి, అలాగే తీగజాతి చిక్కుడు, బీర కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే టమాటా, బీన్సు, తోటకూర, వంగ, మిరప, బొప్పాయి, ఇలా తన ఇంటికి సరిపడిన అన్ని ఆకుకూరలు, కూరగాయ మొక్కలు వేసుకొని పండించుకోవడం జరుగుతుందండి. తన ఏ గ్రేడ్ పొలం గట్ల మీద కర్ర పెండలం కూడా వేసుకోవడం జరిగింది, అలాగే మునగ వేసుకున్నారు. తన ఏ గ్రేడ్ గట్టు మీద చెరకు కూడా వేసుకోవడం జరిగిందండి, అలాగే నేరేడు కూడా వేసుకున్నారు, అలాగే నారింజ, బొప్పాయి, బత్తాయి మొక్కలు కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే మన వెంకట్రావు గారు మామిడి, అలాగే పైనాపిల్ మొక్కలు, మల్లి కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే గోంగూర మొక్కలను కూడా వేసుకోవడం జరిగిందండి.